హాయ్ ఫ్రెండ్స్. ఏపీలో రాష్ట్ర రైతులందరికీ ఆదుర్పే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా రైతులకైతే రుణమాఫీ డబ్బులైతే లక్ష పైన 2,00,000 వరకైతే మీకైతే క్రెడిట్ చేస్తున్నారండి. మరి ఎంత అమౌంట్ ఎప్పుడు క్రెడిట్ చేస్తున్నారు? మరి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి? మరి ఎక్కడ సబ్మిట్ చేయాలి? తెలుసుకునే ముందు ఈకేవైసీ చేసుకోవాలా లేదా? మరి ఎవరెవరికి ఎందుకు క్రెడిట్ అవ్వట్లేదు? తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. ఒక చిన్న లైక్ చేయడం వల్ల చాలా మందికి ఇన్ఫర్మేషన్ అనేది వీడియో ఇన్ఫర్మేషన్ అనేది అందరి ముందరికెళ్ళి చూపిస్తుంది. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా ఈ ఏపీలో రాష్ట్ర రైతులందరికీ ఇక రైతులకైతే రుణమాఫీ డబ్బులైతే ఎన్నో కష్టాలు పడుతున్నారు. ల్యాండ్ పేపర్స్ తాకట్టు పెట్టి కుదబెట్టి ఎక్కువగా రుణాలు తీసుకొస్తున్నారు. అలాగే క్రాప్ లోన్స్ తీసుకొస్తున్నారు, గోల్డ్ లోన్లు తీసుకొస్తున్నారు అనేసి మన సీఎం జగన్ గారైతే ప్రతి ఒక్క రైతుకు కూడా వీళ్ళకు లక్ష పైన రుణమాఫీ అయితే చేస్తామనేసి చెప్పడం జరిగింది. ఈ జనవరి 4వ వారంలో ప్రతి ఒక్క రైతుకైతే లక్ష పైన రుణాలు తీసుకున్నవారు వేరు వేరు బ్యాంకుల్లో ఉన్నా కూడా లక్ష పైన మాత్రం ఖచ్చితంగా అయితే 2,00,000 వరకు అయితే చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ కూడా మీరు రూ. 1,00,000 చేసినా, లక్ష పైన చేసినా, 2,00,000 చేసినా కూడా మీకు ఈ జనవరి 4వ వారంలో ప్రతి ఒక్క రైతు క్రెడిట్ చేస్తామనేసి చెప్పడం జరిగింది. పట్టా పాస్‌బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ రన్నింగ్‌లో ఉండాలి. ఈకేవైసీ చేసుకోండి. ఫోన్ నంబర్ ఆధార్ కార్డ్ లింక్ చేసుకోండి. ఆధార్ కార్డ్ ఫోన్ నంబర్ లింక్ చేసుకోండి. తప్పకుండా. థాంక్స్ ఫర్ వాచింగ్.